ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారని నేను నమ్ముతున్నాను. దేవుడు తన నూతన కృపను ప్రతిదినం మనకు అనుగ్రహిస్తూ మన పైన ఎంతో శ్రద్ధ నిలుపుతూ మనల్ని నడిపిస్తున్న దేవుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కోసం ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు. ఈ రోజున చాలామంది వారి జీవితాలను ఎలా నడిపించుకోవాలో అర్థం కాక, వారి కుటుంబాలను ఎలా నడిపించుకోవాలో అర్థం కాక, వారు ఏ రీతిగా నడవాలో అర్థం కాక జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకులను నాశనం చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. అయ్యో, నా బ్రతుకు నాకు అర్థం కావట్లా, ఎలా నడిపించుకోవాలో నాకు తెలియట్లేదు, మరి నా భవిష్యత్ ఏంటి, నా జీవితం ఏంటి అని అనుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. మరి వారు ఎలా నడిపించుకోవాలో అర్థం కాక అస్తవ్యస్తమైపోయిన జీవితాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలా నడిపించుకోవాలో నీ జీవితాన్ని నీకు అర్థం కావట్లేదు కనుక, నువ్వు ఎలా నడవాలో నాకు తెలుసు కనుక నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, మరి నీ బిడ్డల జీవితాన్ని, మరి సమస్తాన్ని కూడా ఆయన నడిపించే గొప్ప దేవుడు. నీ వ్యాపారాల్లో, నీ యొక్క ఉద్యోగాల్లో, మరి నీకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని చేత మనం నడిపించబడినప్పుడు మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని చేత నడిపించబడిన వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇప్పుడు అబ్రహం కావచ్చు, మరి అలాగే ఇస్సాక్ కావచ్చు, యాకోబు కావచ్చు, అలాగే దావీదు కావచ్చు, ఇలా అందరూ కూడా దేవుని చేత నడిపించబడిన ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాయి. మరి దేవుని పిల్లలారా, అందుకే ఈ రోజున అదే దేవుడు, వారిని నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నేను నడిపిస్తానని దేవుడు చెప్తున్నారు. ఆయన చేత నడిపించబడుతున్న మన జీవితాలు మరి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడతాయి. దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాలను యేసయ్య చేతికి అప్పగించాలి. యేసయ్య చేతికి మనం అప్పగించినప్పుడు ఖచ్చితంగా మన మార్గాల్లో మరి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనల్ని క్షేమమైన రీతిగా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీ బ్రతుకు ఒకవేళ అస్తవ్యస్తంగా మారిపోయిందేమో, నీ జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందేమో, నీ బిడ్డల జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందేమో, అయినా దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తానన్నాడు.
సరైన త్రోవలో ఆయన మరి మిమ్మల్ని నడిపించబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకునండి. ఈ వాగ్దానాన్ని బట్టి యేసయ్యను నమ్మండి. యేసయ్య, ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చావు, నువ్వు నన్ను నడిపిస్తున్నప్పుడు నేను క్షేమమైన రీతిగా నేను నడవగలను యేసయ్య, నీకే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి అందరు. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకై వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదనని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలయ్యా. అవునయ్యా, మేము ఎలా నడవాలో మాకు అర్థం కాదు అయ్యా. ఇదిగో తండ్రి, అర్థం కాక ఎంతోమంది జీవితాలు ఈ రోజున అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితులు, కానీ మేము ఎలా నడవాలో ఎరిగి ఉన్న దేవుడు నీ ఒక్కడివే ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాలను అయ్యా నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారి యొక్క జీవితాలు సరైన రీతిలో నడిపించండి అయ్యా. అయ్యా, ఇప్పుడు వరకు సరైన రీతిలో నడవలేక అయ్యా బ్రతుకులు అస్తవ్యస్తంగా మారినాయేమో ప్రభా, కృంగిపోయి ఉన్నారేమో, వారి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, చేతి పనుల్లో అయ్యా నాయన ఎలా వారి జీవితాల ముందుకు కొనసాగించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. అయ్యా, సరైన త్రోవలో నడిపిస్తానన్నావు కదయ్యా. అయ్యా, బిడ్డలను నడిపించు నాయన. వారి ఉద్యోగాల్లో వారికి తోడుగా ఉండండి. వారి వ్యాపారాలను దీవించండి, చేతి పనులు దీవించండి, వ్యవసాయ పనులను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి బిడ్డల జీవితాలను ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, సరైన రీతిలో వారు నడిపించి క్షేమంగా వారి జీవితాలను గమ్యానికి చేర్చమని ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.